డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఏలూరు జిల్లాలో పర్యటించుకున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుండి మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకుంటారు. అక్కడ కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు ఐఎస్ జగన్నాథపురంలో మ్యాజిక్ జైన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక తిరిగి రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ద్వారకా తిరుమల మండలంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఏలూరు జిల్లాలో పర్యటించున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి మధ్యాహ్నం 12 గంటలకు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకుంటారు. అక్కడ కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను. రైట్ రాజేంద్ర, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామిని ఇప్పటికే 16వసారి దర్శించుకోవడానికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. 11 గంటలకి రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక విమానంలో అక్కడ చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నల్లజర్ల దేవరపల్లి మీదుగా కొత్తపల్లి మీదుగా ఐఎస్ జగన్నాథపురం చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం కూడా ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి యాగం చేసి ఇక్కడ దేవుడు కృప పొందడం అయితే కూడా జరిగింది. అప్పుడు ఈ దేవస్థానానికి ప్రత్యేక దేవస్థానంగా నేను మారుస్తాను, ఈ దేవస్థానానికి ఉన్న వసతులన్నీ కూడా నేను చేయిస్తానన్నప్పుడు ఆయన మాట ఇవ్వడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే కూడా అక్కడ ఎంతవరకు పనులు ఇచ్చినవి, అదే విధంగా దేవస్థానం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని చూసే ప్రక్రియ చేస్తారు. మరో విధంగా కూడా ఏదైతే ఐఎస్ జగన్నాథపురంలో మ్యాజిక్ డ్రైన్ ఏ విధంగా పునర్మిస్తున్నారో అదంతా కూడా నిర్మిస్తున్న ప్రక్రియను కూడా ఆయన పరిశీలించబోతున్నారు. అదే విధంగా దేవతానికి కోయిల గుడికి మధ్యన ఉన్న రహదారి సీసీ రోడ్లు పర్యవేక్షణ కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. రాజేంద్ర, ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకుంటారో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం అయితే కూడా జరిగింది. ముఖ్యంగా పోలీసులు, అదేవిధంగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, అదేవిధంగా కూటమికి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటాం అయితే కూడా పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికే నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ భాను.